ప్రేక్షకులకు నమస్కారం. రేపు స్కంద షష్ఠి, అంటే షష్ఠి అనేటువంటిది మామూలుగా మనకున్నటువంటి తిథుల్లో ఒకటైతే ఈ స్కంద షష్ఠి అనేటువంటిది జూలై 1న వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ పండుగని పురస్కరించుకొని చాలామంది కూడా దేవాలయాల్లో చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఇది కార్తికేయ లేదా మురుగన్ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పబడేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆరాధన. ఇది ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లో లేదా మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అగ్నితత్వంగా పూజిస్తారు. ఎందుకంటే ఈయన అయోనిజుడుగా చెప్పబడతారు. ఆయన 6 తల్లులు కృతికుల యొక్క పాలు తాగి పెరిగాడని, గరికలో గంగమ్మ గర్భంలో అంటే నీళ్లల్లో గరికలో ఆయన ఉన్నాడని ఇలా రకరకాలుగా చెప్తారనమాట. అయితే చాలా శక్తివంతమైనటువంటి దేవతల యొక్క సేనానిగా ఆయనకి ఒక గుర్తింపు ఉన్నది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనల్లో ఈ షష్ఠి యొక్క ఆరాధన చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇది విజయానికి, ఆరోగ్యానికి, సమృద్ధికి, అదృష్టానికి తెచ్చిపెడుతుందని వీళ్ళందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా, మన పూర్వీకులందరూ కూడా భావించటం ద్వారా ఇది జరగటం జరిగింది. అంటే ఈ పూజా కార్యక్రమాలు అనేటువంటివి జరగటం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రకరకాలుగా ఆరాధన చేస్తారు. అందులో మన శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వం ఏదైతే మనకున్నటువంటి మణిపూరక చక్రానికి, స్వాతిష్టానానికి మధ్యలో ఉండేటువంటి ఈ కుండలిని శక్తుల మధ్యలో ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క శక్తి నిక్షిప్తమై అగ్నితత్వంలో ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే మనకున్నటువంటి శుక్రకణాలు చూడటానికి సర్పాకృతిలో ఉంటాయి. మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే శుక్రకణాలు ఎలా ఉంటాయంటే హెడ్ అండ్ టెయిల్ లాగా ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా మన వాళ్ళందరూ కూడా సర్పాకృతి కలిగిన దేవుడిగా పూజిస్తారు. అందుకే నాగదోషం ఉన్నా లేదా కుజదోషం ఉన్నా లేకపోతే సంతానోత్పత్తికి సంబంధించి అంటే వంశవృద్ధికి కలిగేటువంటి ఆటంకాలలో కూడా భాగంగా స్వామివారి ఆరాధన చాలా విశేషంగా జరపబడుతుంది. రేపు షష్ఠి రోజున ఉదయం 10:30 వరకే 10:40 వరకే ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా అందరూ పూజా కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది సూర్యోదయంతో మొదలుపెట్టేవాళ్ళు ఉంటారు. ఈరోజు కూడా స్కంద షష్ఠి కింద కూడా చేసుకునేవాళ్ళు ఉంటారు. ఎవరైతే చేయలేని వాళ్ళు ఉంటారో రేపు ఉదయం 10:40 వరకు షష్ఠి ఉన్నది కాబట్టి సూర్యోదయంతో ఉదయాన్నే లేచి చక్కగా తలంటు స్నానం ఆచరించి, అలాగే ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు. స్వామివారి యొక్క అభిషేకానికి వెళ్ళేవాళ్ళు అభిషేకం చేస్తారు. స్వామివారి యొక్క ఆరాధన రేపు చాలా ప్రముఖంగా చేసుకునేవాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నమ్మక విశ్వాసాలతో చేసేటువంటి ప్రక్రియలో అదృష్టము, విజయము, ఆరోగ్యము, సమృద్ధిగా లభిస్తాయని నమ్ముతారు. కాబట్టి రేపు ఈ యొక్క షష్ఠి రోజున స్వామివారి ఆరాధన చేయటం ద్వారా, అభిషేకాలు చేసుకోవటం ద్వారా, లేదా పూజించటం ద్వారా, లేదా సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదవటం ద్వారా, ఏమీ రాకపోయినా కూడా శరవణభవ అనేటువంటి ఒక మంత్రాన్ని పఠించటం ద్వారా తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారని, మన పూర్వీకులు అవ్వాలని, అవుతారని, స్వామి ఆశీర్వాదం ఉంటుందని ఇలాగా మన వాళ్ళ యొక్క పూర్తి విశ్వాసం. కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో చేసుకునేటువంటిది ఏదైనా కూడా మనకి మానసిక ధైర్యాన్ని ఇస్తుందన్నటువంటి విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతుందన్నటువంటి భావన కలుగుతుంది. కాబట్టి అలాగే మన అందరికీ కూడా ఆరోగ్యం లభిస్తుందన్నటువంటి భావనతో పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి దీన్ని విశేషంగా ప్రాచుర్యంలోకి రావటం జరిగింది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ఈ రేపు ఉన్నందువల్ల ఎవరికైతే ఆరోగ్య సంబంధమైన లేదా కుజదోష సంబంధమైనటువంటి బాధలతో బాధపడుతూ ఉంటారో డాక్టర్ని కలిసినప్పటికీ కూడా ఆరోగ్య సంబంధంగా నమ్మకంతో స్వామివారిని ఆరాధించడం ద్వారా నమ్మకం గెలిపిస్తుందని మన వాళ్ళు విశ్వసిస్తారు. కాబట్టి తప్పక అలాంటి వాళ్ళందరూ కూడా స్వామిని ఆరాధన చేయటం మంచిది.